హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పెండింగ్ బకాయిలపై కె సూర్యనారాయణ కీలక ప్రెస్ మీట్ అండి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మిమ్మల్ని రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకే వెళ్ళిపోదాం. ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు వాడుకునేసిన ప్రభుత్వం కె సూర్యనారాయణ అయితే అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును ప్రభుత్వమే కాజేసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఐక్య వేదిక చైర్మన్ కె సూర్యనారాయణ గారు ఈ విధంగా ఆరోపించారండి. ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్ల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సో పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలపై అయితే ఆయన ఈ విధంగా వ్యక్తం చేశారండి. సో జీపీఎఫ్ సొమ్మును దొంగతనంగా విత్డ్రా చేశారు, సో దారి మరలించారు అని ఆరోపణలు అని తెలపడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వమే గుర్తు చేసింది. సో జీపీఎఫ్ నిధులను అయితే వాడుకున్నట్టని కూడా గుర్తు చేశారు ఈ సందర్భంగా. సో వెంటనే ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ బకాయిలు అయితేనేమి, సో మొదలైన డిఏ కానీ డిఆర్ కానీ ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలని అయితే ఈ సందర్భంగా ప్రెస్ మీట్ తరఫున అయితే ఆయన కోరడం జరిగింది.